ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి ప్లానెట్ స్పార్క్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీరైతే ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంటి నుంచి పనిచేసే ఉపాధ్యాయుడు అయితే కావాలన్నమాట. వీళ్ళకి అత్యవసర నియామకం అనేసి ఇవ్వడం జరిగింది. అంటే వెంటనే ఈ యొక్క జాబ్లను తీసుకుంటారు. సో హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. 6 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 31 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే లింక్డ్ఇన్ నుండి నిర్వహించబడిన ప్రతిస్పందన, అంటే లింక్డ్ఇన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైం గా మీరైతే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని మీరైతే ఉంచుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగినవన్నా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే నేను ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. దీప్ ఘోష్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ప్లానెట్ స్పార్క్ గురించి ఇక్కడైతే క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ యూట్యూబ్ వీడియోలను కూడా సృష్టించే విధంగా ఉంటుంది. అలాగే ఉపాధ్యాయుల ద్వారా 13 దేశాలకు పైగా ప్రభావం చూపుతున్న ప్రపంచ సంస్థ అన్నమాట. ఓకేనా. పాత్రలు మరియు బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ ప్లానెట్ స్పార్క్ కంటెంట్ మరియు పద్ధతి ప్రకారం డెమో తరగతులను నిర్వహించే విధంగా ఉంటారు. అలాగే పిల్లలు మరియు తల్లిదండ్రులకు అద్భుతమైన డెమో అనుభవాన్ని అందించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇన్ హౌస్ పాఠ్యాంశాలను ఉపయోగించి రెగ్యులర్ తరగతులను నమోదు చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే పిల్లలకు సకాలంలో అభిప్రాయాన్ని తెలియజేసే విధంగా ఉండాలన్నమాట. అలాగే డెమో మరియు సాధారణ తరగతులు షెడ్యూల్కు కట్టుబడి ఉండే విధంగా మీరైతే ఇక్కడ తీర్చిదిద్దే విధంగా ఉండాలి. అలాగే మనం వెతుకుతున్న ప్రవర్తన లక్షణాలు ఏమిటంటే అద్భుతమైన బోధనా నైపుణ్యాలు అనేవి మీకైతే ఖచ్చితంగా ఉండాలి. అలాగే వివరాలకు అద్భుతమైన శ్రద్ధ అనేది వహించాలి. రాతపూర్వకంగా కావచ్చు మరియు మౌఖికంగా బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి మీలో ఉండాలి. పిల్లవాడి అభ్యాసకుడితో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే సామర్థ్యం మరియు తరగతిని సరదాగా నేర్చుకునేలా పనిచేయడం అనేది రావాలి. అలాగే సాంకేతిక పరిజ్ఞానం అనేది మీకు ఉండాలన్నమాట. అర్హత ప్రమాణాలు చూసుకుంటే అద్భుతమైన మౌఖిక మరియు అర్హత ప్రమాణాలు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ అద్భుతమైన బోధన నైపుణ్యాలు అనేసి చెప్పాను. అలాగే ఇక్కడ అర్హత ప్రమాణాలు వచ్చేసరికి అద్భుతమైన మౌఖిక రాతపూర్వక సంభాషణ అనేది ఉండాలి. అలాగే వారానికి 6 రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. శనివారాలు, ఆదివారాలు అందుబాటులో ఉండాలి. ప్రతిరోజు 3 నుంచి 4 బోధనా గంటలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. కనీసం 1 సంవత్సరం ఇంగ్లీష్ టీచింగ్ అనుభవం అనేది ఉండాలి. మంచి వైఫై మరియు వెబ్కామ్తో కూడిన ల్యాప్టాప్ కలిగి ఉండాలి. ప్రయోజనాలు చూస్తే సౌకర్యవంతమైన పని గంటలు, ఇంటి నుంచి పని. సో అంతర్జాతీయ విద్యార్థులకు బోధించడానికి బహిర్గతం అనేది వహించాలి. సో మీరు ఎంచుకోగల షిఫ్ట్లు వచ్చేసరికి మధ్యాహ్నం 3 నుంచి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు భారతదేశం పిల్లలు అనమాట. సాయంత్రం 6 నుంచి 11 గంటల వరకు భారతదేశం పిల్లలు, సాయంత్రం 6 నుంచి 11 గంటల వరకు యూరప్ అండ్ యుఏఏ పిల్లలకి మీరైతే బోధించాలన్నమాట. రాత్రి 10 నుండి తెల్లవారుజామున 2 వరకు కూడా ఐఎస్టీ, యుఎస్, కెనడా పిల్లలకి మీరు బోధించే విధంగా ఉండాలి. భారతదేశం ప్రకారం ఉదయం 4 నుండి ఉదయం 8 వరకు కూడా యుఎస్, కెనడా పిల్లలకైతే మీరు బోధించే విధంగా ఉండాలి. యువ మనసులను బోధించడం మరియు ఆకృతి చేయడం పట్ల మీకు మక్కువ ఉంటే ప్లానెట్ స్పార్క్తో మాతో చేరండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే మీ బోధన వృత్తిని కొత్త శిఖరాలను తీసుకెళ్ళండి అనేసి చెప్పడం జరుగుతుంది. మీరైతే ఇంగ్లీష్ టీచరు, ఇంగ్లీష్ ట్యూటరు, ఇంటి నుండి పనిచేసే టీచరు, అలాగే ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, అంతర్జాతీయ టీచరు ఇంగ్లీషు, అలాగే ఇంగ్లీష్ టీచర్, ఫ్రీలాన్సర్, పార్ట్ టైం టీచర్, అలాగే పార్ట్ టైం ఇంగ్లీష్ టీచర్, వర్క్ ఫ్రమ్ హోమ్ ట్యూటర్, అలాగే ఆన్లైన్ టీచర్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇవి టీచింగ్ ఉద్యోగాలు అనమాట. ఇంటి నుంచే పనిచేసి ఇంగ్లీష్ ట్రైనర్, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అనేసి చెప్పడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ ఇంగ్లీష్ టీచర్, ట్యూటరింగ్, ఆన్లైన్ ఇంగ్లీష్ టీచర్, అర్జెంట్ హైరింగ్ ఇంగ్లీష్ టీచర్, వర్చువల్ ఇంగ్లీష్ టీచర్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంగ్లీష్ టీచర్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం.
ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేమ్, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.